500 మంది సిక్కులు సిక్కు మతంలోకి తిరిగి వచ్చారు. పేదరికాన్ని జయించలేక మౌలిక సదుపాయాల కొరతతో గతంలో ఈ ప్రజలంతా అనేక రకాలుగా అవస్థపడ్డారు. వారి సమస్యలను ఆసరాగా తీసుకున్న కొన్ని క్రైస్తవ మిషనరీలు వారికి మత మార్పిడి ముసుగును వేసింది. డబ్బు ఆశ చూపే పేదరికాన్ని తొలగిస్తామని మాయమాటలు చెప్పడంతో చాలా మంది సిక్కు మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ మతంలోకి మారారు. దీంతో ఆయా ప్రాంత ప్రజల పూర్వపరాలు పూర్వోత్తరాలు సేకరించిన విహెచ్పి అసలు మత మార్పిడులకు గల కారణాలను గుర్తించి బెల్హా తాటర్గంజ్ గ్రామాల ప్రజలకు సనాతన ధర్మం గురించి धर्मांतरण ने पंजाब में सिख समाज की जड़ों को हिला दिया। क्या वही खेल उत्तर प्रदेश की तराई इलाके में भी चल रहा है? सवाल सिर्फ धर्म परिवर्तन का नहीं है, सवाल पहचान का है, आस्था का है और शायद అసలు అక్కడ వీళ్ళందరూ యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించారు, ఎందుకు యేసుక్రీస్తు నుండి వీళ్ళు తొలగిపోయారు అనే దాని గురించి మనం మాట్లాడితే కొందరు ఆరోపణలు ఏంటిదంటే ఈ మహిళ చూడండి ఏం మాట్లాడుతుందో. समस्या है सतनाम पति प्रधान, ये बहुत लोग हैं इकट्ठे होके एक तरफ इकट्ठे होके हमारे घर वाले को तो ईसाई बना दिया, हमको दबाव बना रहा है। हमने मना करा कि हम नहीं बनेंगे तो हमारा बहुत नुकसान घर पे कर दिया, गन्ना जोत दिया, हरी भरी फसल जोत दिया, बच्चों को मारपीट करा। क्या लालच क्या देता है ईसाई के लिए, क्या कहता है? सरकारी योजना देंगे, 2 लाख रुपए देंगे, कुछ नहीं दिया। हमारी गेहूं भी 2 एकड़ थी। విన్నారు కదా, ఎవరో ఒకరు వచ్చి నీకు 2 లక్షలు ఇస్తాను అని అంటే వాళ్ళు మతం మారుస్తున్నారు అని అంటే కనుక వాళ్ళు నిజమైన క్రైస్తవులు ఏమాత్రం కారు. దీని తర్వాత అక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కొందరు ఈ న్యూస్ స్ప్రెడ్ అయిన తర్వాత ఆ ప్రాంతంలో వెళ్తే అక్కడ 150 మందో 160 మంది సుమారు వాళ్ళందరూ ఘర్వాపసి చేశారని తెలిసింది. 500 మంది సిక్కులు సిక్కు మతంలోకి తిరిగి వచ్చారు. अब तक 160 लोग फिर से सिख धर्म में लौटे हैं। अब तक 160 लोग फिर से सिख धर्म में लौटे हैं। ఇదే కాకుండా మాక్సిమం 90% పీపుల్ అందరూ ఎవ్వరికి ఏం ప్రాబ్లం లేదు, కేవలం 1-2 కుటుంబం మాత్రమే ఇలాంటి ఆరోపణలు వేస్తూ ఆ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులను కావాలనే టార్గెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని తెలిసింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలకు సౌకర్యాలు కల్పించడంతో పాటు మౌలిక వసతులను పెంపొందించి కేవలం డబ్బు కోసమే మతం మారే పరిస్థితులు లేకుండా దీనికి ఈ యూపీ టక్ అనే ఒక ఛానల్లో పదే మత మార్పిడి గురించి చూపెడతాడు. ఎందుకంటే ఇది ఒక సంస్థకు సంబంధించిన ఛానల్, ఇది ఎక్కువగా వాళ్ళకు సంబంధించిన వీడియోస్ ని చూపెడతా ఉంటారు. 3000 మంది క్రిస్టియన్స్ గా యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేశారంటే కనుక ఇది మామూలు విషయం కాదు. वहीं ऑल इंडिया सिख पंजाबी वेलफेयर काउंसिल के प्रदेश अध्यक्ष हरपाल सिंह ने आरोप लगाया कि एक सोची समझी अंतर्राष्ट्रीय साजिश है जो नेपाल के रास्ते भारत में घुस रही है। उनका दावा है कि 2020 से अब तक कई सिख धर्मगुरु ही पादरी बन गए हैं और कन्वर्जन करा रहे हैं। उन्होंने मुख्यमंत्री योगी आदित्यनाथ को इस मामले में निष्पक्ष जांच की मांग करते हुए ज्ञापन भी सौंपा है। ఎవరైనా ప్రలోభించి క్రిస్టియన్ని యాక్సెప్ట్ చేయమని చెప్తే జనాలు అంత పిచ్చల్లా ఈ న్యూస్ వాడు చెప్పే మాట ఏంటిదంటే అన్ఎడ్యుకేటెడ్ పాపం అడవిలలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియని వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి వీళ్ళకి అమాయకంగా వీళ్ళని మార్చుకుంటారంట. వాళ్ళు ఎంత రిచువల్స్ లో గట్టిగా ఉంటారో, వాళ్ళు ఎంత సాంప్రదాయంలో గట్టిగా ఉంటారో వాళ్ళకు జవాబు దొరకనప్పుడే వాళ్ళు మనసు మార్చుకొని క్రీస్తు వైపు వస్తున్నారే కానీ ఎవ్వరు కూడా బలవంతంగా క్రీస్తు వైపు రాలేరు. అలాంటి వాళ్ళు వచ్చినా క్రీస్తు ఎప్పుడు వాళ్ళను అంగీకరించరు, క్రైస్తవ సమాజం ఎప్పుడు అంగీకరించరు. బలవంతం అనేది క్రిస్టియానిటీలో ఎప్పటికీ లేదు, కానీ క్రైస్తవుడు బలవంతం చేస్తాడని ఈరోజు ప్రచారం అనేది భయంకరంగా జరుగుతుంది. 500 మంది సిక్కులు సిక్కు మతంలోకి తిరిగి వచ్చారు. ఇందాక మనం విన్నాము 500 మంది వాపసు చేశారని. మరి అఫీషియల్గా రిపోర్ట్స్ ఎక్కడైనా ఉన్నాయా అంటే ఆల్మోస్ట్ మనకి ఎక్కడ కనిపించదు. ఎందుకు అనంటే ఇది కేవలం ఓపీ ఇండియా అనే ఒక రైట్ వింగ్కి సంబంధించిన వెబ్సైట్లో మాత్రమే కనిపిస్తుంది. రెండోది ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్ట్ ఉంది. దీని తప్ప అఫీషియల్గా ఎక్కడ కూడా రిపోర్ట్స్ బయట ఇవ్వలేదు. సో కాబట్టి 500 మంది వాపసి అనేది జరగలేదు. ఒకవేళ జరిగినా ఈ పార్టీకి క్రిస్టియన్స్ ఆర్గనైజేషన్స్లో ఖచ్చితంగా దీని గురించి వివరం అనేది బయట వస్తుండే.